హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే మంచిగా మేము చేపల పులుసు అయితే చేస్తున్నాము. బయట అయితే మంచిగా ఫుల్గా వర్షం పడుతుంది, చల్లగా వర్షం. మాకైతే మంచిగా చేపలు దొరికినాయి. ఇంకా చేపలతోటి ఇప్పుడైతే రెసిపీస్ చేస్తున్నాము. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లనే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. సో ఇప్పుడైతే చూసేద్దాము ఎట్లా చేస్తామో మేము. కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు. ఓకే అత్తమ్మ, ఫ్రెష్గా ఇంకా అప్పటికప్పుడు చేసుకుంటే బాగుంటుంది. అంటే ఉల్లిపాయ కూడా కాల్చుకుంటున్నాం. చేపల పులుసు అంటేనే ఉల్లిగడ్డ కాల్చేయాలి. తెలంగాణలో ఇట్లే ఇస్తారు. ఇదైతే పౌడర్ కోసం, ఇది పౌడర్ కోసం. చేపలకు జీలకర్ర మెంతుల పొడి కంపల్సరీ ఉండాలి చేపల కూర. అప్పుడే చేపల కూర బాగుంటుంది. ఫ్రైకైనా చేపల కూరకైనా ఇలా చేసుకుంటే బాగుంటుంది. అవి ఉల్లిగడ్డలండి, ఇలా కాల్చుకుంటేనే బాగుంటాయి ఇవి. ఇంక ఇక్కడ మేమైతే ఇంకా చింతపండు పులుసు చేస్తున్నాం కాబట్టి చింతపండు అయితే కడిగి పెట్టి నానబెట్టినాము. ఇవైతే వేగిపోయినాయమ్మా. ఓకే అత్తమ్మ, ఇట్లనే వేయించుకోవాలి, మాడ వేయించుకోవాలి. కొంచెం దూరగా ఇట్లనే వేయించుకోవాలి. వేయించుకున్నాక రోట్లో వేసుకోవాలి మనం. ఓకే అత్తమ్మ, ఇది కూడా కావాలి కదా. ఇవి కూడా కాలినాయి అంటే ఇంకా నెక్స్ట్ ఇది కొంచెం ఇట్లా గ్రైండ్ చేసుకొని ఇది కూడా పౌడర్ చేసేసుకుంటే ఇంకా రెసిపీ స్టార్ట్ చేయొచ్చు. సో ఇప్పుడైతే ఇంకా మెంతి పౌడర్, మెంతులు రోట్లో వేసి దంచుకుంటేనే బాగుంటుందమ్మా. అన్నీ ఇప్పుడే ప్రిపేర్ చేస్తున్నాం మేమైతే. ఇంకా అప్పటికప్పుడు అయితే మంచిగా ఉంటాయి. ఇదైతే అయిందమ్మా. ఓకే, ఇట్లా మెత్తగా మంచిగా పౌడర్ లాగా స్మెల్ కూడా ఎట్లా వస్తుంది. కర్రీలో ఇంత అయితే వేసుకోము, కాకపోతే కొంచెం రోట్లో వేసి దంచడము కష్టమవుతుంది కాబట్టి కొంచెం ఎక్కువ ప్రిపేర్ చేసినాము. ఎప్పటికైనా అక్కడికి వస్తుంది కదా అన్నట్టు. ఇంకా పౌడర్ ఉంటే ఖరాబ్ అయ్యేది కాదు కదా, సో ఇంకా వేరే కర్రీలోకైనా యూస్ చేసుకోవచ్చు కదా. మెయిన్ థింగ్ ఏంటంటే రోట్లో కొంచెం వేసి దంచడం కష్టమవుతుందని కొంచెం ఎక్కువ వేసినాం అంతే. కర్రీలో ఎట్లయినా కొంచెమే వేసుకుంటాం కదా, ఒక్కో స్పూన్ అట్లా వేసుకుంటాము. ఇప్పుడైతే ఉల్లిగడ్డ కాలింది. ఓకే అత్తమ్మ, ఇట్లా పొట్టు తీసుకుంటూ వస్తుంది అమ్మాయి. ఇట్లా కాలితేనే లోపల దాకా కాలుతుంది. ఇంకా పైన ఎట్లయినా తీసేస్తాం కాబట్టి పొట్టు లోపలిది మంచిగా స్మెల్ వస్తుంది. రెండు సరిపోతాయమ్మా చేపలకు. కానీ కాల్చి వేసుకోవాలమ్మా చేపల పులుసులో, బాగుంటుంది. కొంచెం ఉప్పు వేసుకుందామమ్మా. ఓకే అత్తమ్మ, పొగలు కానీ చేపల కూరలకి ఇట్లా ఫ్రెష్గా వేసుకుంటేనే బాగుంటుంది. కాలింది కదా ఉల్లిగడ్డ, అందుకని ఇట్లా పొరలు ఊసి వస్తూ ఉంటుంది, అందుకనే ఎగురుతాయి.
మంచిగా దంగిపోతుందమ్మా. ఇది దంగిపోయిందమ్మా. ఓకే అత్తమ్మ. ఇది కూడా కలర్ పెట్టుకోవాలి. ఒక గిన్నెలో తీసుకొని ఇట్లా పెట్టుకోవాలి. మళ్ళీ వెల్లిగడ్డ పేస్ట్, అల్లం పేస్ట్ కూడా మేము ఫ్రెష్ వేస్తున్నాం ఇప్పుడు కర్రీలో. ఇట్లా ఎగరకుండా కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇట్లా రోట్లో వేసి దంచుకొని వేసుకొని చూడండి ఎంత బాగుంటుందో. మిక్సీలో కంటే ఇట్లా బాగుంటుంది టేస్ట్. కానీ 2 రోజులున్నా ఖరాబ్ కాదు చేపల పులుసు. కొంచెం మెల్లిపాయలు, ఇట్లా ఫ్రెష్గా దాన్ని చేసుకుంటే కూర కమ్మగా ఉంటుందమ్మా. మంచిగా స్మెల్ కూడా మంచిగా వస్తుంది అత్తమ్మ. కొత్తగా అల్లం పేస్ట్ ఇది. మెత్తనే ఉండాలమ్మా, మరీ అక్కల ముక్కలు దంచొద్దు. ఇంతలా మేము దంచలేము, మా వల్ల కాలేదు అనుకుంటే మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు. గ్రైండ్ కానీ అప్పటికప్పుడు వేసుకుంటే బాగుంటుంది. ఇంకా మిక్సీలోనా రోట్లోనా ఏదైనా పర్లేదు, కాకపోతే ఫ్రెష్గా ఇప్పటికిప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుంటే మంచిగా ఆరోమా మంచిగా వస్తుంది. ఇంకా ఫిష్ కర్రీ అంటే ఎంత ప్రీషియస్ కదా అందరికీ. సో ఇప్పుడైతే ఇంకా మ్యారినేట్ చేసి పెడుతున్నాము వీటిని. మ్యారినేట్ కోసం ఇది మళ్ళీ కర్రీలో వేరే వేస్తాము. కొంచెం ఇది అల్లం పేస్ట్, కొంచెం ఇంత చాలా చేదు అవుతుంది. ఇది జీలకర్ర మెంతల పొడి, మళ్ళీ కూరలు వేసుకుంటాం కదా మనం. అవునత్తమ్మ. కొంచెం ఇది ఏంది ఉల్లిగడ్డ పేస్ట్, కొంచెం 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 పసుపు. కొందరు అయితే పసుపు వేసి కాలి ఫ్రై చేస్తారు. అట్లా కాకుండా ఇట్లా కూడా బాగుంటుంది. ఇట్లా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసి వీటితోటి ఇంకా కర్రీ చేస్తారు. కర్రీ చేయాలి. చింతపండు మంచిగా పోసి చేసుకోవాలి. ఇట్లా వేసుకుంటే కూడా మంచిగా ఉంటుంది. ఇది పక్కన పెట్టుకుందాం. వేసుకుందాం ఈ చేపలు. ఓకే అత్తమ్మ.
వేయగానే కలిపొద్దాం అంటుకపోతుంది. కొన్ని కొన్ని ఇంకా ఎంత పడతాయో అంత వేసుకొని, సో ఒకటైతే అయిపోయింది తీసినాము. ఇప్పుడు నెక్స్ట్ వేస్తున్నాము. ఇప్పుడైతే ఫ్రై అవుతున్నాయమ్మా. ఇట్లా ఫ్రై చేసుకొని పులుసులు వేసుకుంటే బాగుంటాయి. ఇట్లా నిజంగా ఇవి కూడా ఫ్రై అవుతుంది. ఇట్లా చేసుకోవాలి. ఇవైతే చేసినాం ఫస్ట్, ఇంక ఇదైతే లాస్ట్ది. ఇంకా ఇక లాస్ట్ అయిపోతాయి. ఇక చేసుకోవాలి ఇట్లా. ఇదైతే అయిపోయిన తర్వాత కర్రీ చేసి అది కూడా చూపిద్దాము. ఇప్పుడైతే వేయమ్మా. ఇదైతే తీసుకున్నాం. సో ఇప్పుడైతే కర్రీ కోసం వేరే కడాయి పెట్టుకొని ఇంకా ఆయిల్ అయితే వేస్తున్నాము. మంచిగా చేపలల్లా ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. నాన్ వెజ్ ఏవైనా సరే ఆయిల్ ఎక్కువే ఉండాలి, మంచిగా ఉంటుంది. ఆయిల్ అయితే పోపు దినుసులు వేసుకోమమ్మ ఇంట్లో. ఓకే అత్తమ్మ. చేపల కూర కదా, వేసుకోము. కాలి ఉల్లిగడ్డ పేస్ట్, ఇది ఏమంటారు అల్లం పేస్ట్ వేసుకుందాం. ఇది పెట్టినగా అయినా ఎక్కువ ఉండదు కదా అత్తమ్మ, కాల్చింది కాబట్టి ఉండదు. కానీ అయినా ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అల్లం ఉల్లిగడ్డ వేసుకుందాం కొంచెం. ఇవరికంటే వేసినాం కదా, ఇప్పుడు ఇంత వేసుకుందాం. ఓకే అత్తమ్మ. కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఇదే గ్రేవీ కదా మనకి బాగుంటుంది. అది వేయలేదు అనుకుంటే కానీ ఇట్లా వేసుకొని చూడండి ఎంత బాగుంటుంది. ఇంకా పోపు దినుసులు అవేం లేకుండా ఏమేయమమ్మా చేపలు. మనమైతే ఏమో వేసుకునే వాళ్ళు వేసుకుంటాం. ఇదైతే ఫస్ట్ వేసుకున్నాం. ఇది పచ్చివాసన వేయడానికి వేసుకోవాలి. మనం వేసినాం కాబట్టి ఇలా కొంచెం కారం, కొంచెం చింతపులుసు కదా, కారం మంచిగా ఉంటేనే బాగుంటుంది. ఏంది ఇది పాత కారం అని పాతదే వేసుకోవాలి. చేపల కూరలో బాగుంటుంది. అందరి ఇళ్ళలో ఉండకపోతే ఉంటే మాత్రం పాతదే వేసుకోండి. చింతపండు కన్నా చింతపులుసు కూడా మనము పాతది తీసుకుంటేనే బాగుంటుంది. ఇంట్లో చేపల కూరలో ఎంత బాగుంటుంది. అమ్మమ్మ ఇళ్ళల్లో నానమ్మ ఇళ్ళల్లో దొరుకుతుంది ఇట్లాంటివి. ఇక్కడ దొరకని వాళ్ళకు మనం ఎప్పుడైనా ఊరికి పోయినాం అనుకో, వాళ్ళ దగ్గర తెచ్చుకోవచ్చు. పులుపు తక్కువైతుంది, తింటే కూడా మంచిది. ఇది కలర్ కూడా మంచిగా ఉంటుంది. చేపల కూరకు 3-4 రోజులు ఉన్నా కూడా ఖరాబ్ కాదు. ఇది ఎంత మాగినా కొద్దీ అంత బాగుంటుందమ్మా. ఇవన్నీ మనం ఇంట్లోనే వేసినాం కాబట్టి పులుసు అయితే వేసుకుందాం. ఓకే వేయలేండి, ఏం వేయలేదు. చేపలకైతే అప్పుడు పట్టించినాం కదా మనం ఆల్రెడీ. ఇంకా మ్యారినేట్ చేసి ఫ్రై చేసినాం కాబట్టి చింతపులుసు ఒకటి. ఈ చివరిలో కొంచెం మెంతి పొడి వేసుకొని తిప్పుకుందాం. అట్లా ఫ్రై చేసుకుంటాం. మా దగ్గర లేక కాదు, ఉంది తెల్లది కూడా, కానీ ఇది వేసుకుంటే బాగుంటుందని వేసుకున్నాం. ఇంకా చేపలకు పాత చింతపండే బాగుంటుంది కదా. ఇంకా అప్పుడు మా అప్పుడైతే 2-3 ఏళ్ళ చింతపండు కూడా బాగుండేది. అదే వాడేవాళ్ళు. ఏమన్నా ఇన్ఫెక్షన్ అయినా ఇట్లా దద్దులాగా వచ్చినా ఈ చింతపండు తింటే కూడా పోయేది. ఇది పాతది కదా, తినేవాళ్ళు. కొంచెం వేసుకున్నాం.
పులుసు ఒక్కటే మసాలాలు మనకి. చేపలు అయితే ఆల్రెడీ ఫ్రై అయ్యి ఉన్నాయి కాబట్టి ఇంకా తొందరనే అవుతుంది. అవుతుంది. చింతపండు పచ్చలాగానే అవుతుంది. ఇది దగ్గరికి అయ్యి మంచిగా ఉంటుందమ్మా. ఇది మసాలాలమ్మా. కొంచెం చాలా వేసారు. కొంచెం ఉప్పు వేసుకున్నాం. ఓకే అత్తమ్మ. చాలు. కారం కూడా చాలు, ఉప్పు కూడా చాలు. ఎక్కువ తినే వల్ల ఎక్కువ వేసుకోవచ్చు, ఎందుకంటే ఈ పులుపు ఎక్కువ ఉండదు దీనిలో. ఇది పెద్దదే కదా, అంతే. చేపలు వేసుకుందామమ్మ. ఇట్లా వేసుకోవాలి. వేసినాక ఒక 10 నిమిషాలు ఉంటే చాలు. ఇంకా ఇది పులుసు మరిగిపోయింది కాబట్టి మంచిగా చిక్కగా అయింది అత్తమ్మ పులుసు. అవుతుందమ్మా. మంచిగా క్రిస్పీగా చేప ముక్కలు మంచిగా ఉంటాయమ్మా. ఇట్లా అయితే ఇరిగిపోవు. ఇది ఇంట్లో మసాలా కాబట్టి వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇట్లా కలుపుకుందాం. ఇట్లాంటిదే తీసుకోవాలమ్మా, లేదంటే ఇరిగిపోతుంది. ఇట్లా ఇంకెక్కువ కూడా కలపొద్దు. ఇక కలపొద్దు. ఇట్లా బాగుంటాయి. ఇట్లా చేసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే కూడా ఈజీగా చేసుకోవచ్చు. చికెన్ అవుతుందమ్మా. ఇందులో టమాటా పేస్టు, ఉల్లిగడ్డ పేస్టు ఇవన్నీ మిక్సీలో బట్టి వేస్తారు. కానీ అలా వేసిన దాని టేస్ట్ చూడాలని ఇది టేస్ట్ చూడు బాగుంటుంది అమ్మా. ఇంకే కొత్తిమీర వేసుకొని మనము దింపుకుంటే సరిపోతుంది. ఒక 5 నిమిషాలు అట్లా 5 నిమిషాలు 10 సెకండ్లు అట్లా ఉంచాలి. కొంచెం ఇంకా చింతపులుసు వాటికి పట్టాలి కదా, అందుకని ఉంచుతున్నాం అంతే. ఇప్పుడైతే కొత్తిమీర కడుక్కొని వేసుకోవాలమ్మా. ఇప్పుడైతే మూత పెడతాం. ఒక 2 నిమిషాలు అయితే కానీ అయినాక మూత పెడదాం. ఇప్పుడైతే కొత్తిమీర వేద్దాం. ఓకే అత్తమ్మ. నల్లగా ఉన్నది అని అనుకుంటారు, కానీ నల్లదే మంచిది. చింతపండు ఇట్లనే కలుపుకోవాలి. ఇట్లాంటివి తీసుకొని ముక్క కూడా ఇరగలేదు చూసినావా. అందుకని నల్లగా ఉన్నది. కొందరికేమో ఇట్లా సూపు నీళ్ళుగానే చేసుకుంటారు అని అంటారు. మనం అట్లా కాకుండా చిక్కగా వేసుకొని ఒక ముక్క వేసుకొని కొంచెం పులుసు వేసుకొని తింటే ఇంత వేసుకుని ఇంత అన్నం తినొచ్చు. అందుకని మనం ఇట్లా చేసినాం అన్నమాట. తెలుసా, ఎక్కువ కలపకూడదు. ఇట్లా అనాలి. ఒక 2 మినిట్స్ అయినాక ఇక బంద్ చేసుకోండి. కొత్తిమీర ఇప్పుడే వేసినాం కదా. ఇక అంతే. ఇక్కడ చాలమ్మా, ఎందుకంటే ఇవరకు వేసినాం కదా మనం. ఇప్పుడైతే చిక్కడు చాలు. స్మెల్ కోసమే. కూర అయితే రెడీ. బంద్ చేసుకున్నాం అమ్మయ్య. చాలా బాగుంటుంది ఇట్లా చేసుకుంటే. ఇప్పుడైతే వేడి వేడి చేపల పులుసు రెడీ అమ్మా. ఇప్పుడైతే వేసుకొని తిందాం. ఓకే అత్తమ్మ. చాలా టేస్టీగా ఉందమ్మా. తిన్నాం కొద్ది తినాలనిపిస్తుంది. ఇంకా నాన్ వెజ్ అంటేనే అంతే కదా అత్తమ్మ. మనం అంతా చింతపండు వేసుకున్న పుల్లగా లేదు చూసినావా. పాతది కదా, పాతది. సో చూసిరు కదా, మంచిగా 2-3 రోజుల నుంచి బయట అయితే ఫుల్గా వర్షం పడుతుంది.
ఇట్లా వేడిగా చేపల పులుసు చేసుకొని తింటే ఆహా, ఈ చల్లదనానికి మంచిగా వేడిగా చేపల కూర. ఇంకే ఇంకా ఇంకా దీని గురించి ఇంకేం చెప్తాం మాటలల్లా, ఇంకా తినుడే. పులుసు అంటేనే చేపల పులుసు. ఇంకా తినుడు తప్ప ఇంకా దీని గురించి చెప్పాల్సింది ఏం లేదు ఇక. సో మీరు కూడా మంచిగా చేపలు తెచ్చుకొని ఫ్రై చేసుకొని ఇట్లా కొంచెం పులుసు చేసుకొని తిని ఇట్లా ట్రై చేసి చూడుండ్రి. మేము చేసి చూపించినట్టు ట్రై చేసి చూసి ఎట్లుందో మాకైతే కామెంట్ చేయర్రి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లనే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి. అంతే ఇంకా వీడియో. బాయ్ బాయ్.